గైస్, వెల్కమ్ టు ఉమ్మ మీటా యూట్యూబ్ ఛానల్. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు నేను ఫస్ట్ బ్లాగ్ స్టార్ట్ చేశాను. సో మనం ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నామంటే మౌలా అలీ దర్గాకి వెళ్తున్నాము. ఇది హైదరాబాద్లో సికింద్రాబాద్ నుంచి ఒక 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. ఇది చాలా పెద్ద కొండ పైన మనకు దర్గా ఉంటుంది. సో ఇది చాలా ఫేమస్ అయిన దర్గా. ఆల్మోస్ట్ 400 to 500 ఇయర్స్ హిస్టరీ ఉన్న దర్గా. సో వెళ్తూ మీకు కూడా ఈ వీడియో నేను చూపిస్తాను అనమాట. నాతో పాటు షేర్ చేసి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. నాతో పాటు పదండి. సో మనం ఇక్కడ దర్గాకి వెళ్తూ దారిలో ఆటోని ఆపి గులాబీ పూలు తీసుకున్నాం. ఫస్ట్ ఎంట్రన్స్ ఎక్కడి నుంచి పైకి వెళ్ళడానికి ఒక రోడ్ ఉండింది, ఇటు కాదు అది. అంటే ఇది షార్ట్ కట్ మనకు. సో డైరెక్ట్ స్టెప్స్ దగ్గరికి వచ్చేసాం మనం. అది చాలా బాగుందన్న. అంటే ఇక్కడి నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. థ్యాంక్ యూ, కలుద్దాం తర్వాత. థ్యాంక్స్ అన్న, బాయ్. సో గైస్, మనం ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడి నుంచి మనం పైకి ఎక్కబోతున్నాం. సో నేను ఇంకా అనుకుంటున్నాను ఒక 15% ఎక్కినట్టు. 15-20% మాత్రమే ఎక్కాను నేను పైకి. ఇంకా చాలా పైన ఉంది, వెళ్దాం. ఇది సెకండ్ ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ ఎంట్రన్స్ అదో కింద మన స్టార్టింగ్ పాయింట్. సో అక్కడి నుంచి మనం ఎక్కాం. సెకండ్ ఎంట్రన్స్ వరకు వచ్చేసాం. ఇంకా చాలా పైకి ఎక్కాలా, వెక్కుదాం వెళ్ళండి. మనం ఎంటర్ అవ్వగానే సెకండ్ ఎంట్రన్స్ నుంచి ఇది వ్యూ అనమాట. సో చాలామంది మనకు క్రౌడ్ ఇక్కడ మనం చూడవచ్చు. వీళ్ళంతా ఈరోజు సండే కాబట్టి వచ్చారు దర్శించుకోనికి. సో ఇంకా పైన మనకు అది థర్డ్ ఎంట్రన్స్, ఫోర్త్ ఎంట్రన్స్ కూడా కనిపిస్తుంది. రెడ్ కలర్ ఫ్లాగ్స్ ఉన్నాయి మనకు, దాని పైన ఉంటుంది అనమాట. సో అంత దూరం మనం నడవాల. వెళ్దాం పదండి. ఇక్కడ ఆటో వస్తుంది కదా. సో ఇన్ కేస్ ఎవరైనా నడవలేరు, సగం దూరం వరకు ఇక్కడ రోడ్డు కూడా ఉంది మనకు. ఈ రోడ్ అదే సగం కొండ వరకు రోడ్లో నుంచి మనం వెహికల్స్ తీసుకొని వచ్చేయచ్చు. పార్కింగ్ కూడా మంచిగా ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక మాస్క్ మనకు. సగం ఎక్కగానే ఇక్కడ ఒక మాస్క్ ఉంది. ప్రేయర్ చేసుకోవాలన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ చూడండి, చెట్లు, రాళ్ళు, చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఇంకా ఉంది, సగం ప్రయాణం ఉంది, వెళ్దాం. సో ఇంకోటి ఏమంటే ఈ స్టెప్స్ ఉన్నాయి కదా. సో కొండపైనే స్టెప్స్ లెక్క ఇల్లు కట్టినారనమాట. ఇది నాకు తెలిసి కుతుబ్ షా టైంలో అనమాట. కుతుబ్ షా టైంలో 15th-16th సెంచరీలో వాళ్ళే కట్టింది ఇదంతా. ఆల్మోస్ట్ సగానికి పైన ఎక్కాను. సో ఎక్స్పీరియన్స్ చాలా బాగుందన్నమాట. ఎండ ఉన్నా కూడా గాలి ఉంది, చల్లగా గాలి వేస్తుంది. నాకు అంతగా ఇబ్బంది ఏమో కలగట్లేదు. చాలా హ్యాపీగా ఉంది, ఎక్సైట్గా ఉంది. సో వ్యూ ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడి నుంచి. సో ఆపోజిట్లో మనం ఇందాక చూపించినట్టు ఒక కొండ ఉంది, అక్కడ కూడా ఒక దర్గా ఉంది. సో అక్కడ మనం తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం, తర్వాత దాని గురించి డిస్కస్ చేస్తాం. సో వ్యూ చూడండి. సో నేను ఇందాక అన్నట్టు ఎవరైతే స్టెప్స్ పైనుంచి ఎక్కలేరో వాళ్ళకు రోడ్డు మార్గం నుంచి బైక్ కానీ కార్ కానీ ఎందులో అయినా బస్సు కూడా వచ్చేస్తుంది.
వచ్చినవన్నీ ఇక్కడ పార్క్ అవుతాయి. ఇక్కడ సగం దూరం అన్నమాట ఇది కొండపైకి. ఇక్కడి నుంచి మిగతా సగం ఇక్కడ నీళ్ళు కూడా దొరుకుతాయి అన్నమాట. ఇంకా నీళ్ళు పైన కూడా ఉంటాయన్నారు. నేను మళ్ళీ దాన్ని ఎందుకు క్యారీ చేసుకోవాలా, అనవసరంగా అదొక బరువు. क्या कर रहे जी? और कितना ऊपर है? आओ नजीक आओ जी, इधर आओ मियाँ, ले पकड़ो ये. और कितने ऊपर है? 220 230 क्या? सीढ़ियाँ 230 है. माशाल्लाह 230 सीढ़ियाँ चढ़ना. और पानी ऊपर मिलता ना इधर ही? इधर ही भी मिलता, ऊपर ये भी मिलता, फूला भी मिलते हैं. సో చాలా బాగుంది చూడడానికి. చాలా బాగుంది. ఇక్కడ అంత దూరం వెళ్ళి మనం కూర్చోవచ్చు. ఇది థర్డ్ ఎంట్రన్స్ అన్నమాట. థర్డ్ ఎంట్రన్స్. చలో వెళ్దాం. సో ఈ థర్డ్ ఎంట్రన్స్లో మనకు కాస్త బ్రేక్ తీసుకుందాం, వాటర్ తాగేసి మళ్ళీ ఎక్కుదాం, సరేనా? సో మనము థర్డ్ ఎంట్రన్స్కి వచ్చేసాను అనమాట. సో నాకు ఇబ్బంది ఒకటే ఉంది, మధ్యాహ్నం వచ్చాను కాబట్టి కాస్త స్వెట్టింగ్ ఉంది. కాకపోతే అంతా హ్యాపీనే, ఎందుకంటే చల్లటి గాలి వస్తుంది. ఇక్కడ జనాలు కూడా ఈరోజు మంచిగా వచ్చిండ్రు. ఇంకా వాటర్ బాటిల్ గురించి మాట్లాడాలి నేను. వాటర్ బాటిల్ మనకు 3వ ఎంట్రన్స్ తర్వాత 4వ ఎంట్రన్స్ ఉంది. అది లాస్ట్ ఎంట్రన్స్ అనమాట దర్గాకి. సో మనకు 3వ ఎంట్రన్స్లోనే లాస్ట్ ఒక షాప్ ఉంటుంది. సో అక్కడ మాత్రమే వాటర్ బాటిల్ అవైలబుల్ ఉంటుంది. దాని పైకి వెళ్తే మనకు నీళ్ళు అక్కడ కుళాయిలు ఉంటాయి, అవి పట్టుకొని తాగాల్సిందే. మినరల్ వాటర్ అనేది దొరకదు. సో కాసేపు మనం ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్దాం. వాటర్ ఇక్కడ తీసుకోవడం వల్ల ఒక ఉపయోగం ఉందండి. ఎందుకంటే థర్డ్ ఎంట్రన్స్లో మనం వాటర్ తీసుకుంటే కొంత దూరమే మనం మోయేది. అంటే ఇది మళ్ళీ మోసుకొని పోవాలన్న ఇబ్బంది ఉండదు, ఇన్ కేస్ మీ దగ్గర ఏదైనా బ్యాగ్స్ అవి ఉంటే. సో నేను ఇక్కడే తీసుకున్నాను. సో మీకు ఎక్కడ తీసుకోవాలన్నప్పుడు అక్కడ తీసుకోండి. సో మనం వెళ్తూ ఫైనల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం ఫైనల్లీ 4th ఎంట్రన్స్లో రీచ్ అయిపోయినాము. ఇదే అనమాట 4th ఎంట్రన్స్. దీని తర్వాత మనకు దర్గా ఉంటుంది. సో వెళ్దాం పదండి. సో ఫైనల్లీ నేను దర్గా లోపలికి వచ్చేసాను అనమాట. టోటల్గా ఒక 4 మెయిన్ ఎంట్రన్సెస్ ఉన్నాయి ఇందులో రానికి. సో దర్గాలోకి మనం చేరుకున్నాం. కాకపోతే ఇంతవరకు మీకు దర్గా గొప్పదనం నేను రివీల్ చేయలేదు. సో ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మీకు ఇప్పుడు. మనం ఇక్కడ మన షూస్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఇప్పేసి దర్గాలో ఉజు చేసుకోవాలి. ఉజు అంటే మనం కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళిపోదాం. లేట్ ఏం లేదు. ఇంకోటి దర్గా గురించి లోపలే చెప్తాను మీకు. సో మనం దర్గా లోపలికి వచ్చేసాము. జస్ట్ ఒక 2 అడుగుల దూరంలో ఉన్నాం మనం లోపలికి వెళ్ళడానికి. అయితే దర్గా ప్రాముఖ్యత అసలు నేను ఇంతవరకు రివీల్ చేయలేదు. ఇది ఒక 400+ ఇయర్స్ పాత దర్గా అన్నమాట. దీనికి కట్టించింది గోల్కొండకు పరిపాలించే అప్పటి రాజు సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా. ఇది 1578లో ఈ దర్గాను కట్టడం జరిగింది.
అంటే ఈ దర్గాని ఎందుకు నిర్మించారు, దీని ప్రత్యేకత ఏంటి అనేది కూడా మనం మాట్లాడదాం. ఈ రాజుకు ఒక సైనికుడు, ఒక ముఖ్య సైనికుడు, ఆయన వ్యాధితో బాధపడేవాడు. ఆరోగ్యం బాగలేక తను ఎక్కువ సీరియస్గా ఉండి బాధపడేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే నైటు తను నిద్రిస్తుండగా తన కలలో ఒక పసుపచ్చ డ్రెస్ వేసుకొని ఒక పెద్ద ఆయన తనకు ఏం చెప్పాడంటే, నీ కోసం ఈ కొండపైన హజరత్ అలీ అంటే ఎవరంటే మన ప్రవర్త మొహమ్మద్, ఆయన అల్లుడైన మొహమ్మద్ అలీ గారు నీకోసం పైన కూర్చొని ఉన్నారు. అయితే ఇతను ఇద్దరు కలిసి సైనికుడు, ఎవరైతే తన కోసం వచ్చిన పెద్దాయన, ఇద్దరు కొండపైకి వెళ్ళి చూశారు. చూసిన తర్వాత ఆయన దర్శించుకున్నారు మొహమ్మద్ అలీని. ఆయన పైకి వెళ్ళగానే అక్కడ ఆయన చూడగానే షాక్ అయ్యాడు, దర్శించుకున్నాడు చాలా హ్యాపీగా. అది కట్ చేస్తే ఏమైంది, నెక్స్ట్ మనకు తను నిద్ర లేగానే మరుసటి రోజు నిద్ర లేగానే కళ్ళలో నుంచి తన ఏదైతే అనారోగ్యంగా ఉండే అతను క్యూర్ అయిపోయిండు మంచిగా. సో అంతా సెట్ రైట్ అయిపోయింది. ఇంకా తను ఏం చేశాడు, ఒకసారి కొండపైకి వెళ్ళి చూద్దాము అని పైకి వచ్చిన తర్వాత ఆ పైన ఒక రాతి పైన, ఒక బండ పైన హజరత్ అలీ ఆయన చెయ్యి, హస్తం గుర్తు అట్లే ఉండిపోయింది. సో ఇది తెలుసుకున్న రాజు సుల్తాన్ ఇబ్రాహీం కుతుబ్ షా ఆయనకు గుర్తుగా ఆ రాయిని తీసుకొచ్చి దర్గా కట్టించడం జరిగింది. ఇది హిస్టరీ అన్నమాట. సో మనం ఇప్పుడు లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి దర్గాని సందర్శించుకుందాం. कैसे आप अलहमदिल्ला जी खुले फूल अगर हैं तो मस्जिद है। मैं हमारे हज़रत अली उनके यहाँ जो है हज़रत अली के हाथ का निशान है, वो देख सकता हूँ? जी हाँ, आप अंदर जाइए देख सकते हैं। बैक साइड में है मौला अली के हाथ का निशान है। अच्छा, वो आप देख सकते हैं, पीछे बैक साइड में है। आइए मैं आपको दिखाता मैं इधर थोड़े फूल हूँ। डाल आप के फूल डाल दीजिएगा। कैमरा भी निकाल। अंदर की वीडियो अलाउड नहीं, अच्छा, यहाँ से आप कर दीजिए। अंदर खाली आप देख के आ जाइए, अंदर पैरों में आ जाइए। हॉटस्पॉट खोला, देख जाइए, आइए। यहाँ सीढ़ी के पीछे आप राइट साइड से हाथ डालिए, इधर हाथ थोड़ा उधर आगे दीजिए। ओके, आप राइट हैंड डालिए आप पीछे। अंदर। जी हाँ, बैक साइड में देखिए मौला अली के हाथ का निशान है। हाँ माशाल्लाह। वहाँ लास्ट में से आइए। ఇందాకే నేను హజరత్ అలీ ఆయన చేతిని చూడడం జరిగింది. వీడియో ఫుటేజ్ అలో లేదు, ఈవెన్ మొబైల్ ఫోన్ కూడా మనం ఫోటో తీయకూడదు అనమాట, అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అయితే ఆయన చెయ్యి అది పాత ఒక రాతి బండ పైన ఆయన చెయ్యి ఉందన్నమాట. లోపల సన్నని ఒక గల్లీ ఉంది లోపల, అందులో నుంచి లోపలికి వెళ్ళి ఒక సైడ్ నుంచి వెళ్ళి ఇంకో సైడ్ నుంచి ఎగ్జిట్ అయ్యాను. అయితే
ఎప్పుడైతే నా చెయ్యి ఆయన చేయితో కలపడం జరిగింది, నేను నా చేతిని, నా రైట్ హ్యాండ్ని ఆయన చేతితో కలపడం జరిగింది. కలిపినప్పుడు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే హానెస్ట్గా చెప్తాను చూడండి, ఆయన చెయ్యి మషాలా చాలా వైడ్గా ఉంది, ప్రతి ఏళ్ళు చాలా పొడుగ్గా, చాలా బాగుంది. అంటే నేను కొత్తగా చూస్తున్నాను, ఎక్కడ చూడలేదు ఇలాంటి. సో చాలా గ్రేట్ అనమాట, చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. సో ఆల్మోస్ట్ నేను ఈ వ్లాగ్లో ప్రతి దాని గురించి కవర్ చేస్తూ ఏదైనా తప్పులు మాట్లాడింటే నన్ను పెద్ద మనిషి చేసుకొని క్షమించండి. సో సపోర్ట్ చేయండి నాకు, కంటిన్యూస్గా నేను మంచి వ్లాగ్ చేస్తాను ఈ రోజు నుంచి. సో ఇదే నా మొదటి వ్లాగు. సో గైస్ అందరూ సపోర్ట్ చేయండి. ఇంకా నేను వెళ్తూ కొన్ని షార్ట్స్ తీస్తాను, కొన్ని సిటీ వ్యూ షార్ట్స్ కూడా తీస్తాను. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే మనం వస్తామో ఇక్కడ దర్గాని సందర్శించుకున్న తర్వాత మనం సిటీ వ్యూ చూడొచ్చు పైనుంచి. సన్సెట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు సన్సెట్ అయిన టైం ఉంది, ఇంకా 1 అవర్లో మనకు సన్సెట్ కూడా ఉంటుంది. నేను వీలు చూసుకొని ఆ విజువల్స్ కూడా తీసి ప్లే చేస్తాను. ఇక్కడ చిన్న బావిలాగా లోపల కూడా ఒక దర్గా ఉంది. కాకపోతే మనకు దీని గురించి అవగాహన లేదు, ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. కాకపోతే ఇక్కడ నమ్మకం ఏంటంటే మనం ఇక్కడ చిల్లర వేయాలి, చిల్లర వేస్తే అనుకున్నది జరుగుతుందని నమ్మకం. సో వై నాట్, డెఫినెట్లీ మేము వేద్దాం. సో మనం రిటర్న్ అవుతున్నాము. ఇంకా కిందకి దిగే ముందు ఒకసారి వీడియో వచ్చిద్దాం, సిటీ వ్యూ ఎలా ఉందో మొత్తం. సో చూడవచ్చు ఎంత అందంగా ఉందో సిటీ వ్యూ. మన ఇక్కడి నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్ ఆల్మోస్ట్ అంతా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు చెయ్యి గుర్తు కూడా ఉంది రెడ్ ఫ్లాగ్తో. సో ఇది మనం కింద దిగే ఇంకో ఎంట్రన్స్. సో ఆపోజిట్లో ఇంకో కొండ ఉంది, ఆ కొండ గురించి నేను చెప్తా అన్నాను కదా. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు, దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ కార్లు అన్నీ ఆగి ఉన్నాయి, వెహికల్ పార్క్. సో ఇందాక కూడా మనం అక్కడే మనకు డ్రాప్ ఆఫ్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నేను ఈ వ్లాగ్లో. కాకపోతే హైదరాబాద్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ రాళ్ళనన్నీ పడగొట్టుకుంటూ ఒక మంచి ఫ్లైఓవర్ వేసిండ్రు వాళ్ళు, మీరు చూడొచ్చు. సో డైరెక్ట్గా ఇది ఇక్కడితో ఆగట్లేదు, పైకి వెళ్తుంది. ఎంతవరకు వెళ్తుందో తెలియదు, కాకపోతే తీసుకెళ్తాండ్రు. సో ఫ్యూచర్లో మేబీ ఇది నాకు తెలిసి ఒక 3-4 నెలల్లో రెడీ అయిపోవచ్చు, మోస్ట్లీ 6 months. సో తర్వాత సో ఎవరైతే నడవలేరో వాళ్ళ కోసం చాలా ఈజీ అయిపోతుంది, వాళ్ళు వెహికల్లో వచ్చేయచ్చు ఈజీగా. సో హ్యాట్స్ ఆఫ్, గ్రేట్ అనొచ్చు కదా. కొండల్నే మొత్తం పడగొట్టుకుంటూ తీసుకెళ్తాను రోడ్డు. సూపర్. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఎడ్జ్లో ఉన్నాము వ్యూ పాయింట్కి. ఇటు సైడ్ సన్సెట్ మీరు చూడొచ్చు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. సన్సెట్ టైం ఇంకా ఆల్మోస్ట్ 30 minutesలో. ఇంకోటి ఏంటంటే వ్యూ పాయింట్ మనం చూస్తే సికింద్రాబాద్, హైదరాబాద్ అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది కదా. ముఖ్యంగా సన్సెట్ అన్నమాట, కాసేపట్లో సన్సెట్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, అది చూడొచ్చు మీరు. ఇంకోటి ఇక్కడ ఈ మౌలాలి గుట్ట ఆపోజిట్లో ఇంకోటి చిన్నది కాదు, ఆల్మోస్ట్ చాలా, అది ఆల్మోస్ట్ 70% ఉంది ఈ మౌలాలి గుట్టకి. సో ఆ కొండపైన ఇంకో దర్గా ఉంది. సో అది ఖదమ్ ఈ రసూల్ అని మౌలాలి గుట్ట ఎదురుగానే చిన్న గుట్టపై ప్రవక్త వారి పవిత్ర అవశేషాలు ఉన్నాయని ఎక్కువ నమ్ముతారు అప్పటి కుతుబ్ షా సుల్తాన్. సో అప్పటి నుంచి చాలామంది సందర్శకులు ఇక్కడికి వస్తారు. కాకపోతే నాకు చాలా తక్కువ మంది అక్కడ కనిపించట్లేదు. మేబీ ఒక 4-5 మంది గుట్టకు ఎక్కుతున్నారు. వాళ్ళు కూడా ఫోటోషూట్స్ కోసం ఎక్కిండొచ్చు మేబీ. నేను మీకు నా ఫ్రెండ్ పరిచయం చేస్తాను. ఇతని పేరు అనస్. సో ఇక్కడే పరిచయం అయ్యింది ఇతను. అయితే నేను ఇది వ్యూ పాయింట్ అంట, ఈ వ్యూ పాయింట్ని యాక్చువల్గా నేను మిస్ అయిపోయాను.
ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాను. నేను అక్కడే అనుకున్నాను వ్యూ పాయింట్. కాకపోతే మెయిన్ వ్యూ పాయింట్ సన్సెట్ కోసం ఇది అదే. మేమిద్దరం ఇక్కడే ఉన్నాం. సో సో ఇతని వల్లే నేను ఇక్కడ రావడం జరిగింది. సో తన గురించి కూడా తెలుసుకుందాం. అనస్ क्या करते जी तुम्हें? स्टडी करते स्टडी बोले तो क्या स्कूल है कॉलेज है? स्कूल में 9th क्लास। 9th क्लास, अच्छा। और क्या इधर आज विजिट संडे बोल के नहीं क्या है? नहीं, डेली आते रहते इधर। अच्छा, क्या जी क्या करते आगे इधर? आके व्यू देखते सनसेट का, अच्छा पीस रहता है इधर आता सुकून। ఐసా చలో. అన్నస్ ఏం చేస్తాడు? పీస్ కోసం కాస్త రిలాక్స్ కోసం ఇక్కడ వస్తున్నాడు. సో గ్రేట్ కదా, వెరీ నైస్. ఇలా ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. సో సన్సెట్ కోసం వెయిట్ చేయండి, ఇంకా 1 hour టైం ఉంది. విజువల్స్ తీసి మీకు అప్లోడ్ చేస్తాను. ఈ ప్లేస్ మనకు ఎగ్జాక్ట్గా దర్గా వెనకాల సన్సెట్కి ఆనుకొని ఈ ప్లేస్ ఉంది. చాలా పాతది, చాలా పాత కట్టడాలు అన్నమాట. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది కుతుబ్ షా టైంలో కట్టిందే. ఇప్పుడంతా ఇది పాడైపోతుంది. అయితే ఫోటో షూట్స్ కోసం ఇది బాగుంది. ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలన్నా ఇక్కడికి వచ్చినప్పుడు వ్యూ ఎంజాయ్ చేస్తూ కాసేపు సరదాగా చూడొచ్చు. మీరు ఇక్కడ కూడా కూర్చొని మనం ఫోటో షూట్ చేయొచ్చు. సో మనం ఆల్మోస్ట్ కిందకు వచ్చేస్తామండి. కాకపోతే ఒక్కటి పెండింగ్ ఉంది చూపించనీకి, అదే మహక్లాబాయి చందా. సో ఈ మహక్లాబాయి చందా ఈమె గురించి చెప్పుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈమె ఒక గొప్ప కవయిత్రి మరియు కళాకారిణి. ఈమె 18th centuryలో నిజాం కాలంలో వాళ్ళ దగ్గర కూడా పనిచేసింది ఆమె ఉర్దూ భాషలో చాలా గొప్ప కవి అండ్ మొదటి మహిళా కవి కూడా. సో ఈమెకు ఈ మౌలాలి దర్గాపై చాలా భక్తి ఉండేది. సో ఆల్మోస్ట్ మహక్లాబాయికి హజరత్ అలీ అంటే అపారమైన భక్తి. అందుకే ఆమె సంపదలో చాలా భాగాన్ని మౌలాలి దర్గా అభివృద్ధికి, అక్కడ యాత్రికుల కోసం సౌకర్యాలు కల్పించడానికి చాలా ఖర్చు చేశారనమాట. సో ఆమె కోరిక ప్రకారమే ఆమె మరణాంతరం ఆమె సమాధిని కూడా ఈ గుట్ట కిందనే నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఆమె సమాధి అనుకుంటాను. ఓసారి వెళ్ళి లోపల మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. నేనేమో అనుకున్నానంటే మహక్కాబాయి చందా ఆమె సమాధి ఈ ఎంట్రన్స్లో ఇదే అనుకున్నాను. కాకపోతే ఇటు కాదు, ఇక్కడ ఫస్ట్ మకాన్ ఉంది కదా ఎంట్రన్స్, దానికి అటు కింద సైడు వాళ్ళ మకాన్ ఉంది, అక్కడ తన సమాధి ఉందన్నమాట. అదండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియో పూర్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.